వాక్య పరిచర్యలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక నూతనమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక నూతనమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఓకే 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక మూలవాక్యం 8:28లో ఒక మూలవాక్యం చదువుతున్నాం. దాన్ని మూలవాక్యంగా మీరు అండర్లైన్ చేసుకోండి. చదవండి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అది ఈరోజు మన మూలవాక్యం. స్తోత్రం చెప్పండి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉంది, అంటే నెమ్మదిగా ఉంది. 40 సంవత్సరాలు. ఈ న్యాయాధిపతుల గ్రంథము దైవజనుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ మీద అదే భారము ఉంచబడింది. ఆ భారాన్ని యెహోషువ మోస్తూ ఆయన కూడా దేవుని చిత్తాన్ని చేసి ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడు లేడు, ఒక రాజు కూడా లేడు. ఒక నాయకుడు లేడు, ఒక రాజు కూడా లేడు. దేవుడు ప్రవక్తను పంపిస్తే ప్రవక్త మాట వీరు వినే పరిస్థితిలో లేరు. అందుకని దేవుడు వీరు చేసిన పాపములను బట్టి, ఇశ్రాయేలీయులు చేసిన పాపములను బట్టి దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయులకు అప్పగించడం, మరలా వారు ప్రార్థన చేసినప్పుడు వారి పాపమును బట్టి వాళ్లకు శత్రువుల చేతికి అప్పగించడము, ఆ తర్వాత వారు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడము, వారి ప్రార్థనను దేవుడు విని విడిపించడము, ఇవే జరుగుతూ వచ్చాయి. ఒకటి, వాళ్ళ పాపము కనబడుతుంది. రెండవది, దేవుడు ఇశ్రాయేలీయులను అన్యజనులకు అప్పగించడం కనబడుతుంది. మూడవది, వారు శ్రమలో నుండి దేవునికి ప్రార్థించడం కనిపిస్తూ ఉంది. నాలుగవది, వారి ప్రార్థనను ప్రభు తృణీకరించకుండా వారిని విడిపించడం కనబడతా ఉంది. ఇదంతా కూడా న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సైక్లింగ్ లాగా జరుగుతూ ఉంది. వాళ్ళు పాపము చేయడము, దేవుడు అన్యుల చేతికి అప్పగించడము, ఆ అన్యుల చేతిలో పడి ఆ శ్రమలకు తట్టకలేక వారు ప్రార్థించడము, దేవుడు వారి బాధను చూడలేక మరలా వారిని విడిపించడము, ఇదే జరుగుతూ వచ్చింది. 20 సంవత్సరాలు నెమ్మది, 10 సంవత్సరాలు నెమ్మది, 30 సంవత్సరాలు నెమ్మది. ఆ తర్వాత గిద్యోను కాలంలో 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది అన్నట్లుగా అక్కడ అన్ని సంవత్సరాలు నెమ్మది కలిగింది అని చెప్పి ఇశ్రాయేలీయుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు. ఎందుకు వాళ్ళు అలా అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో లాస్ట్ అధ్యాయంలోనికి మనం వస్తే
చివరి అధ్యాయంలో మనం వస్తే 21వ అధ్యాయం 25వ వచనం ఒక్కసారి మనం చదువుకోగలిగితే మనకు అక్కడ 21, 25లో న్యాయాధిపతుల్లోని, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ మాట చదవండి. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఒక స్వేచ్ఛా జీవులైపోయారు. ఒక నాయకుడు లేడు, ఒక రాజు లేడు, ఒక న్యాయాధిపతి లేడు, ఒక ప్రవక్త లేడు, ఒక దైవజనుడు కూడా లేడు. మంచి చెప్పడానికి, అరే ఆ రూట్ కరెక్ట్ కాదు, ఈ రూటు సరైనది అని మంచి చెడులు చెప్పేవారు ఎవరు లేనందువలన జనులు ఎలా అయిపోయారంటే తన ఇష్టానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయారు. దేవుని మార్గాలలో నుండి తప్పిపోయారు. దేవుడు చెప్పిన మాటను వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. దేవుడికి నచ్చినటువంటి తన చిత్తాన్ని అవలంబించేటువంటి పరిస్థితుల్లో వారు లేరు. తన ఇష్టాన్ని ఏదైతే ఉందో, ఏది చేయాలనుకుంటే అది చేయడం, ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతకడం, ఎలా నడుచుకోవాలంటే అలా నడుచుకోవడం, ఎలా మారాలంటే అలా మారడం. చివరికి వారు ఎలా తయారైపోయారంటే మాకు దేవతలు కావాలి, మాకు దేవుళ్ళు కావాలి, మాకు విగ్రహములు కావాలి అని చెప్పి వాళ్ళు అడిగి మరీ వారి ఇష్టానుసారంగా బ్రతికేటువంటి పరిస్థితిలో మనకు కనబడతా ఉంది. 5వ అధ్యాయం 8వ వచనములో ఆ మాట మనకు తేటగా కనబడతా ఉంది. 5వ అధ్యాయం 8వ వచనములో తేటగా కనబడతా ఉంది. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా. చూడండి, ఇశ్రాయేలీయులు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకు కొత్త దేవుళ్ళు కావాలంట, క్రొత్త దేవతలు. అసలు ఏం బ్రతుకండి ఆ బ్రతుకు! దేవుడు ఎన్ని మేలులు చేశాడండి. ఎర్ర సముద్రం దగ్గర మేలు చేశాడు. 430 సంవత్సరాలు కఠినమైన బానిసత్వములో ఉన్నప్పుడు, కఠినమైన దీనస్థితిలో ఉన్నప్పుడు, దరిద్రులుగా ఉన్నప్పుడు, పేదలుగా ఉన్నప్పుడు, చాలా అసలు ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు మా జీవితాలు ఇలాగే వంశాలు ఐగుప్తులోనే ఈ అకాల మరణాలు ఇలాగే మా జీవితాలు కొనసాగించాలా? దేవా, నీ వాగ్దానం ఏమైపోయింది? నీ మాట ఏమైపోయింది? యాకోబుకు చేసిన నిబంధన ఏమైంది? అబ్రహాముకు 12వ అధ్యాయంలో చేసిన నిబంధన ఏమైపోయింది అని చెప్పి వారు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు దాసత్వములో నుండి దేవుడు ఒక నాయకుడిని పంపించి వారిని ఆ ఐగుప్తు బానిసత్వముల నుంచి విడిపించి ఆ ఎర్ర సముద్ర మార్గమున అద్భుతము చేశాడు. ఆ ఎర్ర సముద్ర మార్గము దాటిన తర్వాత దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. మీరు ఇప్పుడు చూసినటువంటి ఐగుప్తులను మరి ముందు ఎన్నడును ఇక చూడరు మీరు అని ఒక వాగ్దానం చేశాడు. అలాగే నడిపించాడు. ఆకాశము నుండి పూరెళ్ల పిట్టలనిచ్చాడు, మన్నాను కురిపించాడు, సముద్రము నుండి కావాల్సింది ఇచ్చాడు, రకరకాలైనటువంటి ఆహారాలతో, వాళ్ళకు సకల సౌకర్యాలతో దేవుడు కోరిన తిండి అంతకు మించిందే వాళ్ళకు పెట్టి ఆయన అనేక జనములను హతము చేయనట్లు యుద్ధములు వారి పక్షాన చేసి ఆయన నడిపించి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. కనాను దేశమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కనానులో యెహోషువ గ్రంథం అంతా మనం చదువుకోగలిగితే, తర్వాత చదువుకోండి, యెహోషువ గ్రంథం అంతా కూడా ఒకటి యుద్ధములు కనబడతాయి, రెండవది స్వాస్థ్యములు కనబడతాయి. ఏ దేశం మీద అంటే ఏ ప్రాంతపు వారి మీద యుద్ధం చేసినా అక్కడ వాళ్ళు ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఏ ప్రాంతపు వారిని, మిద్యానీయులను కానివ్వండి, యెబూసీయులను కానివ్వండి, హిత్తీయులను కానివ్వండి, పెరిజ్జీయులను కానివ్వండి, రకరకాల అమోరీయులను కానివ్వండి, కనానీయులను కానివ్వండి, వాళ్ళందరి మీద యుద్ధాలు చేసి ఆ యెహోషువ గ్రంథం అంతా కూడా అక్కడ జరిగింది ఏంటంటే యుద్ధము చేయడము, వారి స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోవడం, యుద్ధము చేయడము, వారి ధనమును సొంతము చేసుకోవడం, యుద్ధము చేయడము, ఆ ప్రాంతమును వీళ్ళే హద్దులు వేసుకొని నివసించడం, ఇలాగున యెహోషువ గ్రంథం అంతా జరిగింది. దేవుడు వారి పట్ల చేసిన మేలులు, ఉపకారములు అవన్నీ కూడా మరిచిపోయి వారు తమ ఇష్టానుసారముగా, లిసన్ కేర్ఫుల్లీ, ఎలా బ్రతుకుతున్నారు వాళ్ళు? దేవుని ఇష్టానుసారముగా కాదు, ధర్మశాస్త్రము ప్రకారం కాదు, దేవుని మాట చొప్పున కాదు,
ప్రవక్తల నోటి నుండి వచ్చిన మాట చొప్పున కాదు, తమ తమ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు దేవతలు కావాలి అని కోరుకున్నారంట వాళ్ళు. దేవుడు చాలా బాధపడ్డాడు. చాలా బాధపడి వాళ్ళు చేసిన పాపమును బట్టి ఆలకించాలి. అక్కడ ఎవరు వారిని దూషించలేదు, ఎవరు వారిని శపించలేదు, ఎవరు వారిని శోధనలో పడవేయలేదు, ఎవరు వారిని ఎటువంటి నిందను వారి మీద మోపలేదు. వారు చేసిన పాపములను బట్టి, అంటే వారు తమకు ఇష్టం వచ్చినట్టు నడుచుకున్న దాన్ని బట్టి, వారి ఇష్టానుసారంగా బ్రతికిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు వాళ్ళ 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 పరిస్థితులను బట్టి అంటే 6వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే, 6వ అధ్యాయంలో అక్కడనే 6వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో మాట్లాడతాడు. చదవండి, 1వ వచనం చదవండి లేదా 2వ వచనం చదవండి. యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోను వాగులలోను గుహలలోను దుర్గములను తమ కొరకు సిద్ధము చేసుకొనిరి. ఎవరైనా దూషించారా? ఎవరైనా శపించారా? ఎవరైనా కొట్టారా? ఎవరైనా తిట్టారా ఇశ్రాయేలీయులను? కాదు కాదు కాదు. వారి పాపమును బట్టి, వారి అతిక్రమములను బట్టి దేవుని పక్కన పెట్టేసి, ధర్మశాస్త్రమును పక్కన పెట్టేసి, మా ఇష్టానుసారంగా మేము బ్రతకాలని ఏదైతే వాళ్ళు అనుకున్నారో 10 ఆజ్ఞలను పక్కన పెట్టి తమ తమ ఇష్టానుసారంగా బ్రతికిన వారి పరిస్థితి ఏమైపోయిందనంటే, దేవుని వాక్యం అంటుంది వారు దేవుని దృష్టిలో దోషులు. అలాంటి వారు ఎలా ఏంటంట? దేవుని దృష్టిలో అలాంటి వారు దోషులు. కొంతమంది అంటా ఉంటుంటాం మన కుటుంబాల్లో కానీ మనం కానీ అప్పుడప్పుడు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నా ఇష్టం అనేటువంటిది మనం దేవుని పిల్లలమైన మనము అది మనకు దూరం అవునుగాక. మన ఇష్టానుసారంగా మనము బ్రతకాలని ప్రయత్నం చేసినప్పుడు పాపములో పడిపోతాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలనుకున్నప్పుడు నష్టాలు కొని తెచ్చుకుంటాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు దూరం అయిపోతాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతకాలనుకున్నప్పుడు మనము ప్రేమించే వారికి దూరం అయిపోతాం. మన ఇష్టానుసారంగా మనము బ్రతకాలనుకున్నప్పుడు కొన్ని విలువలను మనం పోగొట్టుకుంటాం. మన ఇష్టానుసారంగా మన స్వేచ్ఛానుసారంగా మనం బ్రతకాలనుకున్నప్పుడు తాత్కాలికమైన సుఖ సంతోషాల కోసం శాశ్వతమైన బంధాలను పోగొట్టుకునే పెను ప్రమాదము కూడా ఉంది. కాబట్టి మన ఇష్టానుసారము కాదు. యేసు ప్రభు అన్నాడు, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక అని చెప్పాడు. అలాగున మనము కూడా మన జీవితంలో మన ఇష్టాలకు తావు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఈ రోజు నుంచి ప్రభువా అంతా నా మంచి కోసం నీ ఇష్టమే జరుగునుగాక, అంతా నా మంచి కోసము నీ ఇష్టమే జరుగునుగాక, నా చిత్తము కాదు యెహోవా నీ చిత్తమే, నీ ఇష్టమే నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల జరుగునుగాక. ఎందుకంటే దేవుడు ఏం చేసినా మన మంచికే, మన మేలుకే, మన క్షేమము కొరకే, మన అభివృద్ధి కొరకే, మన ఉన్నతమైన స్థితి కొరకే దేవుడు అనుమతిస్తాడు తప్ప మన నాశనాన్ని ఎప్పుడు ఆయన కోరుకునేవాడు కాదు. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. మంచివాడు ఆయన. ఒకటి, ఎప్పుడైతే వాళ్ళు దోషులయ్యారో, ఎప్పుడైతే తమ తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వారు ప్రవర్తించారో అప్పుడట అప్పటి వరకు వాళ్ళ చెయ్యి హెచ్చుగా ఉన్న చెయ్యిని కింద పడేసి ఇప్పుడు మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల కంటే హెచ్చుగా, అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారైపోయారు? శత్రువులు గొప్పవారైపోయారు. ఎవరిని బట్టి? వారిని బట్టే. ఒకటి, వారి చెయ్యి హెచ్చుగా మారిపోయింది. వాళ్ళు కొండలలోనికి పరిగెడుతున్నారు, గుహలలోనికి పరిగెడుతున్నారు. రెండవ విపత్తు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికినందువలన. 4వ వచనం చదువుకుందాం. చదవండి, 4వ వచనం అందరు తీయండి, చదవండి. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను
పాడు చేసి. 3వ వచనములు అంటాడు, ఇశ్రాయేలీయులు విత్తనము విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారు వచ్చి వారి భూమి పంటను పాడు చేశారంట. రెండో విషయం, రెండో నష్టం ఏం జరిగింది? విత్తనం వేసుకున్నారు ఇశ్రాయేలీయులే, పాడు చేసింది మాత్రం శత్రువులు. ఎందుకు? మన పంటను మనం అనుభవించకుండా, మన కష్టార్జితం మనము తినకుండా, మనం సంపాదించుకుంది మన పిల్లలకు పెట్టుకోకుండా, మనం విత్తిన విత్తనాలు మొలకెత్తి పంట కాసిన వెంటనే కోసుకుందామని చెప్పి కొడవలి తీసుకొని పొలానికి వచ్చేసరికి ఆ మిద్యానీయులు అమాలేకీయులు గాజావారు వీళ్ళందరూ వచ్చేసి ఆ పంటను మొత్తం కూడా పాడు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ప్రజల పట్ల దేవుడు పట్టించుకోనప్పుడు జరిగే నష్టాలు. దేవుని వాక్యం అంటుంది, తమ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు. తమ ఇష్టానుసారంగా, నా ఇష్టం నా జీవితం అంటారు. అక్కడక్కడ మనం ఆ మాటలు వింటాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా మన పిల్లలు మాట్లాడడం వింటాం. ఒక్కొక్కసారి మన భర్త ఆ మాటలు భార్యతో అనడం వింటాం. భార్య భర్తతో అనడం మనం వింటాం. భర్త అంటాడు, నా ఇష్టం నా ఇల్లు నేను సంపాదిస్తున్నా అనేటువంటి మాటలు. ఒక్కొక్కసారి భార్యలు కూడా భర్తతో అనడం వింటాం. ఒక్కొక్కసారి పిల్లలు కూడా నా జీవితం నాకు తెలుసు, నేను మేజరు, నాకు అన్నీ తెలుసు, నా ఇష్టం అనే మాటలు మన కుటుంబాలలో కూడా అప్పుడప్పుడు మనము. కానీ అవి చాలా ప్రమాదానికి దారితీస్తాయి, చాలా నష్టానికి దారితీస్తాయి, నష్టమైన మార్గములో నడిపిస్తాయి. అలాంటి అది మనకు దూరం అయిపోవునుగాక. ఆ మార్గాలలో మనం నడుచుకోవాలని, ఆ మార్గాలలో మనం వెళ్ళాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించిన దేవుడు కాబట్టే మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకున్నందువలన, రెండవది వాళ్ళు తినడానికి భోజనం లేకుండా దేవుడు చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. తినడానికి భోజనం ఉందా? ఏమైపోయింది? అది రెండవ నష్టం. ఏం జరిగింది? విత్తనములు వేశారు, పంట చేతికి వచ్చింది, కానీ ఆ పంట అంతా కూడా పాడైపోయింది. రెండవ నష్టం. మూడవది 6వ వచనంలోనికి రండి. మూడవది, దేవుడు వారి పరిస్థితి ఎలా ఉందో చూపిస్తా ఉన్నాడు. తమ ఇష్టానుసారంగా బ్రతికే వారిని. 6వ వచనంలో, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఏ దశలోకి వెళ్ళిపోయారు వాళ్ళు? అబ్బా, ఘోరం రా వాళ్ళ పరిస్థితి. తలుచుకుంటే ఘోరం రా అంటాం. యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అబ్బా వాళ్ళను చూడలేము, ఎంత ఘోరమో ఆ యాక్సిడెంటు. ఇంటికి తీసుకొచ్చారంట, ఆమెను చూస్తే, ఇంటి దగ్గరికి వెళ్తే అబ్బా ఆమెను చూస్తే అబ్బా ఎంత ఘోరమో. ఆమెను చూస్తే ఏంది అట్లయిపోయింది, ఆమె ఎంత తగ్గిపోయింది మనిషి, చూడలేం, ఘోరం, హీన దశ. ఇశ్రాయేళ్ల పరిస్థితి ఏమైంది ఇప్పుడు? హీన దశలోనికి వెళ్ళిపోయారు. హీన దశలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే దేవుడు కాడు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం, బ్రతకాలనుకోవడం, దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టడం, అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం, దైవజనుని పక్కన పెట్టడం, దేవుని 10 ఆజ్ఞలు పక్కన పెట్టడం, అసలు ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రతి పరిస్థితిని పక్కన పెట్టి వారు ఇష్టానుసారంగా బ్రతకాలనుకున్నందువలన, దేవతలను కోరుకొని వాళ్ళు వాటి ప్రకారం బ్రతకాలనుకున్నందువలన వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే చివరికి మిక్కిలి హీన దశ. ఏంటి మిక్కిలి అంటే? మిక్కిలి అంటే ఎంత దారుణం కదా. చాలా అంటే చాలా. ఇక దేవునికి స్తోత్రం. చాలా బాధాకరమైన విషయం. ఆ మిక్కిలి హీన దశకి వెళ్తే గాని దేవుడు గుర్తు రాలేదంట.
అప్పుడు వాళ్ళు యెహోవాకు. కొంతమందికి అంతే. తల్లిదండ్రుల విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే తల్లిదండ్రులకు దూరమైనప్పుడు తెలుస్తుంది. భర్త విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇంట్లో అలిగి పుట్టింటికి వచ్చి నెల రోజులైనా వాడు ఫోన్ చేయడు చూడు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడేగా తెలిసేది. భార్య విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే భార్య పుట్టింటికి పోయి నెల రోజులైనా ఏదేదో మాట్లాడతాడు, ఈలోపు జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చి సడన్గా హాస్పిటల్లో సెలైన్ లెక్కిస్తుంటే ఎవరుండరు చూడు, అప్పుడు తెలుస్తుంది భార్య విలువ. అవునా కాదా? డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందరూ అందుబాటులో ఉన్నప్పుడు, కండబలం ఉన్నప్పుడు తెలుస్తుందా విలువలు? మనుషుల విలువలు అప్పుడు తెలియదు. ఆరోగ్యం కృషించిపోయినప్పుడు, అందరూ దూరం అయిపోయినప్పుడు, డబ్బులు అయిపోయినప్పుడు, ఇంట్లో వాళ్ళు లేనప్పుడు, మనం ఒంటరిగా ఉంటాం చూడు, అప్పుడు మనుషుల విలువ మనకు బాగా అర్థమవుతుంది. కొంతమందికి అలాగే జరిగింది. ఇశ్రాయేలీయులకు అలాగే జరిగింది. ఎప్పుడు మొరపెడుతున్నారంట వాళ్ళు? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. పంట చేతికి రానప్పుడు కూడా ఏం మొరపెట్టలే. పారిపోతూ దుర్గములలో ఆ యొక్క గుహలలో దాక్కుంటున్నప్పుడు కూడా ఏమీ మొరపెట్టలే. ఎప్పుడు మొరపెట్టారు? అసలు ఇంకా లేదురా నాయనా, గాడిద యొక్క డెక్క అమ్మితే తినాలి, పావురపు యొక్క రెట్ట అమ్మితే తినాలి, ఈ పక్షుల యొక్క రెట్ట అమ్మితే తినాలి అని హీన దశలోకి వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువను తెలుసుకోండి. తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువను తెలుసుకోండి. భర్త అందుబాటులో ఉన్నప్పుడు భర్త విలువ తెలుసుకోండి. భార్య అందుబాటులో ఉన్నప్పుడు భార్య విలువ తెలుసుకోండి. మనము ప్రేమించే వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు వారి విలువ తెలుసుకోండి. మన కొరకు ప్రార్థించే వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోండి వారి విలువ. వాళ్ళను పోగొట్టుకున్న తర్వాత మనము వాళ్ళ గురించి ప్రలాపించినా విలపించినా, వాళ్ళ గురించి మనం ఏం చేసినా కూడా దాని వలన ఏ ప్రయోజనమో మనకు ఉండదు. మిక్కిలి హీన దశకు వచ్చారు వీళ్ళు, ఇశ్రాయేలీయులు. మిక్కిలి హీన దశకు రావడానికి కారణం యేసు ప్రభువా? కారణం ప్రవక్తనా? కారణం వాళ్ళ దైవజనుడా? కారణం యెహోషువనా, మోషేనా, లేకపోతే ఆ పెద్దలా? ఎవరు కారణం? వాళ్ళు మిక్కిలి హీన దశకు రావడానికి వారే కారణము. చాలా జాగ్రత్తగా గమనించాలా. కొంతమంది అంటారు, నన్ను పలానామ శపించిందన్నా అందుకే మాకు ఇట్లా జరుగుతుంది, పలానామ ఇట్లా చేసిందన్నా అందుకే మాకు ఇట్లా ఆమె చేసినందుకు కాదు, ఆమె శపించినందుకు కాదు. ఒక మాట బైబిల్లో వాక్యం ఉంది, సామెతల గ్రంథంలో అంటాడు, 14వ అధ్యాయంలో అంటాడు, హేతువు లేని ఏ శాపము మీకు తగలకపోవునని అంటాడు. మన ప్రవర్తనే కారణం, మన జీవితమే కారణం. దేవునికి స్తోత్ర. నేను కొంచెం ముందుకెళ్తాను, వాటి గురించి నేను ముందు చెప్తాను. కొంచెం ముందుకెళ్తాను మన అధ్యాయంలోనికి. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టిరి. ఆమేన్. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని ఆలకించాలి. నా వైపు చూడండి. ఆయన వారిని జ్ఞాపకము చేసుకొని వారి కొరకు గిద్యోను అనేటువంటి ఒక నాయకుడిని యేసయ్య ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టాడు. అది మ్యాటర్. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన మన హీన దశలో మనల్ని విడిచిపెట్టడు. అనారోగ్య సమస్యలు మనల్ని విడిచిపెట్టడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఎవ్వరు మనల్ని విడిచిపెట్టిపోయినా యేసయ్య మనల్ని విడిచిపెట్టడు. తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నిన్ను గౌరవించే వాళ్ళైనా, ప్రేమించే వాళ్ళైనా, పట్టించుకునే వాళ్ళైనా, నీ కొరకు ప్రార్థించే వాళ్ళైనా, ఎవ్వరు నిన్ను విడిచిపెట్టి దూరంగా ఉన్నా సరే ఆయన మాత్రము నిన్ను దాటిపోనివాడు అని గుర్తుపెట్టుకోవాలను. ఆమేన్. ఆయన మాత్రము పోడు.
కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి ఆయన కన్నులకు దూరంగా కనబడ్డు. మనకు మన హీన దశలో ఎవరు మనకు తోడుగా ఉండరు. చిల్లర ఉన్నప్పుడే దగ్గరకు వస్తారు, మంచి మాట ఉన్నప్పుడే దగ్గరకు వస్తారు. చిన్న తేడా వచ్చిందో నీ అబ్బకు నా అబ్బ ఏమవుతారు అంటారు, మళ్ళీ తిరగబడతారు, మళ్ళా రెండో వైపు చూపిస్తామంటారు. కాబట్టి మనుష్యుల వైపు మనము చూడడం కాదు, ఎవరు విడిచిపెట్టిపోయినా. చెప్పండి, నీ దగ్గర ఉండేది ఎవరుంటారు? యేసు ప్రభు మాత్రం తప్పకుండా మన దగ్గర ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన లెవెల్ను చూపించేవాడు కాదు, మన లెవెల్కు దిగి వచ్చేవాడు ఆయన. కొడు చప్పట్లో. ఆయన తన లెవెల్ను చూపించడు, మన లెవెల్కు దిగి వస్తాడు ఆయన. ఆయన రెండో వైపు చూపించడు, ఒకే వైపు ఉంటాడు, ఆయన ప్రజల వైపే ఉంటాడు ఆయన. అంతే కూడా, అది మ్యాటర్. మిక్కిలి హీన దశలోకి వచ్చాడు యాకోబు. కొంత దూరం పోతే అన్న చంపేస్తాడు పట్టుకొని. తను చేసిన పాపము అంత తేలిగ్గా విడిచిపెట్టలే. అది 480 మందిగా మారింది. యోసేపు ఒక్కడే అనుకున్నాడు, యోసేపుతో పాటు 480 మంది ఉన్నారు. ఒక్క పాపం ఎంత అయిపోయింది ఒప్పుకున్నందువలన, ఎన్ని రెట్లు ఎక్కువైపోయిందో ఆ పాపం. ఆస్తి ముందు పంపించేశాడు, భార్య బిడ్డలను ముందు పంపించేశాడు, గొర్రెలను పంపించేశాడు, దాసదాసీలను పంపించాడు. భార్యలు ఇద్దరు ఒక్కళ్ళన్నున్నారు దగ్గర. ఆయన ప్రేమించిన రాహేలమ్మన్న ఉందా కనీసము? అంత ప్రేమించిండే. 7 ఏళ్ళు కొలువు చేసిండే, 14 ఏళ్ళు చేసిండే, 20 ఏళ్ళు యేసు ప్రభుకు కూడా దూరంగా ఉన్నాడే. 20 ఏళ్ల తర్వాత ప్రార్థన చేయాలని మోకరించాడు. ఎందుకు? కష్టం వచ్చింది కాబట్టి, హీన దశ వచ్చింది. ఎబ్బోకు రేవు దాటిన్నా మా అన్న ఎదురుగా వస్తున్నాడు, కత్తి తీసుకొని వస్తున్నాడు, వాడితో పాటు 480 మంది ఉన్నారు. నన్ను కథం కరేగా, మటన్ కరేగా, ఇంకంతే, పీస్ అంతే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ పాపము కొద్ది రోజులకు ఏమైపోయింది? యాకోబు చేసిన పాపము పెద్దదైపోయింది. ఏమైంది? ఎవరు చూడలేదనుకున్నాడు, మా అమ్మాయి కదా అనుకున్నాడు. వాళ్ళ అమ్మే కదా మోసం చేయడానికి కారణం. ఎక్కడికి పోయినా మోసమైన బ్రతికే. కానీ ఒంటరిగా ఒక రాత్రి మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి, చివరికి ఏమైపోయాడు? ఒంటరియుడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఏమైపోయాడు? చెప్పాలి, ఏమైపోయాడు? చెప్పాలి అనుకున్న వాళ్ళు ఏమైపోయారు? ఒంటరుడైపోయాడు. మామ లేడు. చెప్పండి, ఎవరు లేరు? మామ లేడు. భార్యా బిడ్డలు లేరు. చెప్పండి, ఎవరు లేరు? తను 20 సంవత్సరాలు సంపాదించి, మోసం చేతనో మంచి చేతనో మొత్తానికి దుర్మార్గంగా సంపాదించిన ఆస్తిలో ఒక్క గొర్రె కూడా తన దగ్గర లేదు. పనోళ్ళు, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఏమైపోయాడు ఇప్పుడు? చెప్పాలి, ఒంటరుడు. ఇది ఎవరి తప్పిదమ్మంటారు? వాళ్ళ అమ్మ నాన్న తప్పిదమా? యాకోబు మామ లాబాను తప్పిదమా? భార్యాబిడ్డల తప్పిదమా? ఎవరి తప్పిదమది? అతని తప్పిదమే. గుర్తుపెట్టుకోండి, మనం చేసే పాపము మన తల్లిదండ్రులకు తెలియకపోయిండొచ్చు, మన భార్యకు తెలియకపోయిండొచ్చు, మన భర్తకు తెలియకపోయిండొచ్చు, మన స్థితి ఎవరికి తెలియకపోయిండొచ్చు. ఒకరోజు ఆ పాపం పరిపక్వమై ఎక్కువ సైజులో నీ మీద దాడి చేసేటప్పుడు తెలుస్తుంది. సైజు పెద్దదైపోయి దాడి చేస్తదే, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఒక్క విషయం చెప్పి నేను కొంచెం లోతులోనికి వెళ్తాను. ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఒంటరిగా చేసిన పాపము, గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా చేసిన తప్పు, దాని ప్రతిఫలము కూడా అనుభవించాల్సింది ఒంటరిగానే అనుభవించాలి. హాస్పిటల్లో నీ పక్కన తోడు ఎవరన్నా ఉంటారు, కానీ నొప్పి మాత్రం భరించాల్సింది ఎవరు? నొప్పి మాత్రం భరించాల్సింది ఎవరు? వద్దురా అంటే 150cc బైక్ తీసుకొని 150cc పల్సర్ బండి కొనుక్కొని రై అని వీధులలో కూడా పోతే మిడిమేళంగా
100 మంది చెప్పిర్రు, వద్దు నాయన, అసలు ఆ బండి వద్దు నాయన, చిన్నది తీసుకోరా. చిన్నది నేను కట్టుకుంటా కంతులో, నువ్వు ఇస్తే లేకపోతే లేదని తల్లిదండ్రుల మీద గొడవ పెట్టుకొని 150cc బండి తీసుకొని రై అని డాబా అన్న. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అయ్యగారు. ఇప్పుడు ఆ పాపమునకు శిక్ష వాళ్ళ అమ్మ భరించాలి కదూ, వాళ్ళ అయ్య భరించాలి కదూ, వాళ్ళ స్నేహితులు భరించాలి కదూ. ఎవడు భరించేది? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరు చూడలేదు లేని చేసే తప్పు ఒకరోజు మనం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది ఆ పాపం, ఆ తప్పు. అప్పుడు ఎవరు ఉండరు. యాకోబు పరిస్థితి కూడా అదే అయింది. కానీ యాకోబు ఆ రోజు రాత్రి అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించి నిజమైన ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వయ్యానంటే దేవుడు అతని చేసిన పాపములన్నిటిను క్షమించి మరలా నూతనమైన జీవితాన్ని ప్రారంభించేటట్లు చేశాడు. దేవుడు మన తప్పులను బట్టి విడిచిపెట్టేవాడైతే ఈరోజు నేను కూడా ఫుల్ పిట్ మీద ఉండేవాడిని కాను. దేవుడు మన పొరపాట్లను ఎంచేవాడైతే ఈరోజు చేతిలో నా మైక్ ఉండేది కాదు, ఇక్కడ ఇంత పెద్ద చర్చి ఉండేది కాదు. దేవుడు తప్పులను ఎత్తిపెట్టి చూపించేది దేనికంటే మనం సరి చేసుకుంటామని చూపిస్తాడు తప్ప మన నాశనానికి మనమల్ని చూపించడు. ఎందుకో తెలుసా? ఆయన మనమల్ని కలువరి శిలువలో ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఆయన మనమల్ని పోగొట్టుకోవాలనుకుంటే ఆయన అంత ప్రాణం పెట్టేటోడు కాదు, అంత శ్రమ అనుభవించేవాడు కాడు. కాబట్టి బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా, యేసయ్య మనల్ని విడిచిపెట్టడాన్ని గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం 8వ అధ్యాయం 28వ వచనంలో ఇందాక మన యొక్క కీవర్డ్ చదువుకున్నట్టుగా, మూలవాక్యం చదువుకున్నట్టుగా, గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. గిద్యోనును ఎన్నుకునేటప్పుడు దేవుని పలకరింపు చూడండి. రండి 6వ అధ్యాయంలో దేవుని పలకరింపు చూడండి. దేవుడు ఒక మనిషిని ఎలా పలకరిస్తున్నాడో మనం ఎలా పలకరిస్తామో 6వ అధ్యాయంలోకి రండి. 11వ వచనం చదువు. 12వ వచనం చదవండి. యెహోవా దూత కనపడి, సౌండ్ రావట్లేదు మీ దగ్గర నుంచి. యెహోవా దూత కనపడి, చెప్పండి అన్నమాట, పరాక్రమము కలిగిన యెహోవా, స్తోత్రం చెప్పు, పడు చప్పట్లు, హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మనల్ని పలకరిస్తున్నాడో చూడండి. అంతకుముందు గిద్యోను ఏమన్నా యుద్ధాలు చేసిన ఏమన్నా యుద్ధ వీరుడా? ఏమండి, గిద్యోను ఏమన్నా అంతకుముందు యుద్ధాలు చేసిన యుద్ధ వీరుడా? గిద్యోను ఏమన్నా? గిద్యోను ఏం చేస్తున్నాడు అసలు అక్కడ? అతన్ని చేసే పని ఏంటి? మల్ల యుద్ధాలు ఏమన్నా చేస్తుండా? జిమ్ ఏమన్నా చేస్తుండా? ఎక్సర్సైజులు ఏమన్నా చేస్తుండా? ఏమన్నా 10 మందిని బెటాలియన్ వేసుకొని నడిపిస్తున్నాడా? అసలు ఏం చేస్తున్నాడు? పైన వచనం చదువు. గానుగ చాటున గోధుమలను, అది చాటున ఉండి, మరుగై ఉండి ఇంటి పని చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన పని తాను చేసుకుంటున్నాడు. ఒక గోధుమ చేలో పనిచేసేటోన్ని చూసి యుద్ధ వీరుని యొక్క పలకరింపిస్తే ఎట్లుంటుంది? అంతే కదా. ఒక గోధుమ చేలో పని చేసుకుంటున్నాడు, అతను పలకరించిందేమో నువ్వు యుద్ధ వీరుడి అన్నట్లుగా, పరాక్రమము కలిగిన. కొంతమంది పలకరించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అత్త వరసైన వాళ్ళు పలకరిస్తారు అల్లుడిని, అంటే చిన్నపిల్లల్ని. ఏమరా సోదరుడా బాగున్నావా, ఏం మాట్లాడతారో చూడు. అసలు నేను అప్పుడప్పుడు వింటా ఉంటుంటలే, కూటాలకని వెళ్ళినప్పుడు వింటా ఉంటాడు. ఈడు ఉత్త సోదరుడు అన్న, ఈడు ఏం మాట నా పలకరించేది. కొంతమందికి ఊత పదాలు ఉంటాయి, ఇంకా ఈ బూతులతో ఉంటాయి. అవునా కాదా? పలకరింపులు ఎలా ఉంటాయి? ఊత పదాలతో
అవునా కదా? నిజమే నేను చెప్పేది. నేను విని 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 ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. దేవుడు ఎంత చక్కగా పలకరించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆడపిల్లలను పలకరించేటప్పుడు కూడా కొంతమంది విచిత్రంగా పలకరిస్తారు వాళ్ళని. కానీ దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నాడో తెలుసా? మన పై రూపమును చూడట్లేదు, మన హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆ లోపల మనం ఉండేటువంటి మనస్సును చూస్తూ ఉన్నాడు. ఆ భక్తి జీవితాన్ని, భక్తి పారివశ్యమైపోయినటువంటి పరిస్థితిని ఆయన చూసి మనమల్ని పిలిచే దేవుడు ఆయన. హల్లెలూయా. మార్త గంటె తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. బోధకుడా, మరియమ్మను పంపిస్తావా లేదా? నేనేమో లోపల వంట చేస్తున్న కిచెన్లో, ఇది నీ పాదాల కాడ కూర్చొని వాక్యం వింటుంది అంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదనే. అంటే దీనికేనా అంత ఇంట్రెస్ట్? మాకు ఇంట్రెస్ట్ లేదా? నీకు వంట చేయొద్దా అని తీసుకొని గంట తీసుకొని ఓ సైతానా అన్నాడా? అన్నాడా? నేనైతే అనేవాడిని. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా 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 అని పిలిచాడు తప్ప ఇంకేమన్నా పదం ఉపయోగించాడా? కొంతమంది నాకు చెప్తా ఉంటారు, హాస్పిటల్స్లో ఉన్నప్పుడు బెడ్ పైన వాళ్ళు ప్రార్థన చేసుకొని ఏడుస్తూ పడుకొని నిద్రపోయినప్పుడు దేవుడు నా పేరు పెట్టి పిలిచాడన్నా అని. నిజమే, అవి జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆయనను ఒక భక్తితో అంటే ఆత్మను దేవుని పైన వేసయ్యా, ఇంకేం చేసినా నువ్వేనయ్యా అని చెప్పేసి మనము ఏ స్థితిలో ఉన్నప్పుడైనా ప్రార్థన చేస్తానంట నిజంగా మన పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఈ పేరు పెట్టి పిలవంగానే గిద్యోను ఇది నన్ను కాదులే అని చెప్పి ఆయన పని ఆయన చేసుకుంటుండు. తనని అనుకుంటాడా? అనుకుంటాడా? వెంటనే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించండి బిడ్డలారా, ఆలకించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అసలైనటువంటి మ్యాటర్లోనికి వస్తున్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. 13వ వచనంలోనికి రండి. గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా. ఏంటంటే యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకేలా సంభవించింది? మొట్టమొదటి ప్రశ్న, దేవునికి వేసినటువంటి ప్రశ్న రాసుకోండి. మొట్టమొదటి ప్రశ్న, ఇదంతయు మాకేలా సంభవించెను? నువ్వేమో దేవుడు మీకు తోడై ఉన్నాడు అన్నావు. అయ్యా దేవుడు యేసు ప్రభు నీతో ఉన్నాడయ్యా, మీతోనే ఉన్నాడయ్యా, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడివయ్యా అన్నావు. దేవుడే గనుక మాకు తోడుగా ఉంటే ఈ కష్టం మాకెందుకు వచ్చింది? నా వైపు చూడండి. ఈ నష్టం మాకెందుకు వచ్చింది? ఈ దారుణమైన పరిస్థితులు మాకెందుకు? ఎందుకు మా పిల్లోడు హాస్పిటల్లో పడి ఉన్నాడు? ఎందుకు మా ఆయనకి ఇలాంటిది జరిగింది? ఎందుకు నా భార్యకి ఇలా జరిగింది? ఎందుకు మా అమ్మాయికి ఇలా జరిగింది? ఎందుకు నా ఉద్యోగ స్థలంలో ఇలా జరిగింది? ఎందుకు నా వ్యాపార స్థలంలో ఇలా జరిగింది? ఎందుకు మా కుటుంబంలో ఇలా జరిగింది? దేవుడే గనక తోడుగా ఉంటే మాకెందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న మనం వేసుకుంటామా, వేసుకోమా? మీరు వేసుకున్నారో వేసుకోలేదో నాకు తెలియదు. మీరు ప్రభువుని అలా అడిగారో అడగలేదో నాకు తెలియదు. కానీ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ప్రభువా నాకు ఇలా జరుగుతుందని మాత్రం నేను తప్పకుండా అడిగా ప్రభువుని. మీరు కూడా మీకు కష్టం వచ్చినప్పుడు ప్రభువుని అడిగారా లేదా? ప్రభువుని ఏంది నన్నే నిలదీసింటి అట్టనే పైనుంచి కింది దాకా. మాకే ఎందుకు జరుగుతుందన్నట్ట? మేము ఎవరికి ద్రోహం చేసినామన్నా, ఎవరికి నష్టం చేసినామన్నా, ఎవరిని ముంచినామన్నా, ఎవరిని లేపినామన్నా, ఎవరికి బాప్తిస్మం ఇచ్చినామన్నా, మాకే ఎందుకన్నా ఈ కష్టాలు అనే ప్రశ్న మనకు వస్తుందా రాదా? వస్తుందా రాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న బయలుదేరింది. ఎవరికి? గిద్యోనుకు. అయ్యా నీ పిలిపింటేనేమో నాకు చాలా ధైర్యంగా ఉంది, కానీ
నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇట్లా జరుగుతుంది? మా ఇంట్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది? మా పిల్లలకి ఎందుకు ఇట్లా జరుగుతుంది? మా ఆయనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇశ్రాయేలులకు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మాకెందుకు ఇట్లా జరుగుతుంది? మా పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? నా ఆరోగ్య పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? నా ఇంటి పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది? మా ఆయన పరిస్థితి ఎందుకు ఇట్లుంది? మా పిల్లోళ్ళ పరిస్థితి మాకెందుకు అనే ప్రశ్నలు వస్తాయి. దేవునికి స్తోత్రం. కానీ నేను ఆ నుంచి చదువుకుంటూ వచ్చాను. దేవుడు ఏమైనా సమాధానం చెప్తాడేమో, దానికి ఇంత పెద్ద ప్రశ్న వేసిండు కదా, అసలు దేవుడిని నిలదీస్తున్నాడు, ఏమైనా సమాధానం చెప్తాడేమో అని 13వ వచనమో 14వ వచనమో 15వ వచనమో 16వ వచనమో 17వ వచనమో 18వ వచనమో 19వ వచనమో 20వ వచనమో 21వ వచనమో గిద్యోను గోత్ర నామదేశ్య ఆయన పేరు మీద అవన్నీ చదవడం ప్రారంభించిన ఏదన్నా ఒక్క సమాధానం చెప్తాడేమో యేసుప్రభు అని. అసలు సమాధానం చెప్పకుండా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అది చెప్పుకుంటూ పోతుండు. పాపం వస్తుందా రాదా? పాపం వస్తుందా రాదా? అసలు ఆయన సమాధానం చెప్పట్లే. అసలు దేవదూత ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పుకుంటూ పోతున్నాడు. ఇదేందబ్బా ప్రభు, మనం ప్రశ్న వేస్తే సమాధానం చెప్పకుండా ఉండడే. ఇది ఏమి కేవలం ఇశ్రాయేలుల ప్రశ్న మాత్రమే కాదే, సంఘంలో మన ప్రశ్న కూడానే, నా వ్యక్తిగత జీవితంలో నా ప్రశ్న కూడానే, నా ఇంట్లో ప్రశ్న కూడానే, అందరి ప్రశ్ననే. కాబట్టి ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి మళ్ళా ఎన్నికొచ్చిన, మళ్ళా ముందుకొచ్చిన, మళ్ళా ఎన్నికొచ్చిన. ఏంది ఇంట్లో కాదు, బైబిల్లో. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళా ఎన్నికొచ్చిన, మళ్ళా ముందుకొచ్చిన. చెప్తే చెప్పని, లేకపోతే లేదు, పోలే. మళ్ళా ఎన్నికొచ్చి ఇక చదవడం ప్రారంభించిన. 6వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. దేవుడు ముందుగానే అసలు వాళ్ళకి ఆన్సర్ చేశాడు. అది గమనించలేదు గిద్యోను. దేవుడు ముందుగానే ఆన్సర్ చేశాడు. 6వ అధ్యాయంలో 7, 8, 9, 10 వచనాలు చదువుకుంటారండి. ఇంకా మిద్యానీయుల బాధలను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఆన్సర్ చేశాడా లేదా? ఆన్సర్ చేశాడా లేదా? హలో, చదివిన కాడికి చాలా సమ్మడం. నాకెళ్ళి చూడండి. అది కదా, దేవునికి స్తోత్ర. ఇరుకులో నుండి మొర్రపెట్టగా యెహోవా విశాలంలోనికి. అట్లుంది ఇప్పుడు మీ పరిస్థితి. ఎంత విశాలంగా కూర్చున్నారో, ఎంత విశాలంగా కూర్చున్నారో మీరు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మళ్ళా డిసెంబర్ వస్తే కానీ మందిరం కొంచెం తిక్కుగా అవుతుంది. అందరు ఊర్లోకి వెళ్ళారు. చాలామంది మంగళగిరి పోయినరు, తెలంగాణ పోయినరు. కొన్ని కుటుంబాలు నిన్న ఫోన్ చేసుకొని ప్రార్థన చేసి, అన్నా మేమందరం ముఠా కట్టుకొని పోతున్నామన్నా ప్రార్థన చేయంటే నాకు అసలు మనసే రాలే. ఎందుకమ్మా మీరు పోతుర్రు? పనుల నిమిత్తమే వెళ్ళిపోయారు. చాలా బాధతో ప్రార్థన చేసి, ప్రభువా తొందరగా ముగించుకొని తీసుకురా నాయన వాళ్ళని, వాళ్ళ పనులు తొందరగా అయిపోవాలి. ప్రైజ్ లార్డ్. కొంతమంది హాస్పిటల్స్లలో ఉన్నారు, కొంతమంది ఏమో ప్రార్థన చేయించుకొని వెళ్ళారు, కొంచెం పనుల మీద వెళ్ళారు ప్రార్థన చేయించుకొని. నిన్న కూడా కొంతమంది వచ్చి ప్రార్థనలు చేయించుకొని వెళ్ళారు. కొన్ని పరిస్థితులను బట్టి ఇండ్లల్లో కొన్ని అనారోగ్యాలు, ఇండ్లల్లో కొంచెం ఆపరేషన్కి సంబంధించినవి ఉన్నాయి బెడ్లకి. ఇలాగున చాలామంది ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. వాళ్ళ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. వారి సమస్యలన్నీ దేవుడు పరిష్కరించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ప్రవక్తను పంపించాడు దేవుడు, ఆన్సర్ చేశాడు. ప్రవక్తను పంపించాడు. చదవండి. ఇక చదవండి, అందరు చదవండి, పర్లేదు. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మేము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో చూడండి. అందుకే చెప్పాను ఇందాకమే నేను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? అదే అసలు ప్రారంభం అన్నమాట. అది ప్రారంభం. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. మేలు చేశాడా లేదా?
స్తోత్రం చెప్పరే మీరు మరి. ఎంత గొప్ప కార్యం అది. వాళ్ళను తోలివేసి ఏం చేశాడు? తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చాను, మీకు మంచి చేశాను, మీ దేవుడైన యెహోవాను నేనే, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పాను, చెప్పినా గాని మీరు నా మాట అందుకొచ్చినాయి మీకు కష్టాలు. మాట విననందు వలన. చెప్పండి, ఎందుకు కష్టాలు వచ్చేది? పిల్లలకు ఎందుకు సమస్యలు వచ్చేది? తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ఉతికి ఆరేసేది? ఎందుకు ఉతికి ఆరేసేది? పిల్లలు దంతే పోయి అక్కడ తగులుకొని రిటర్న్ ఎందుకు వచ్చేది? మాట వినరు. భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట. ఆడదాని పెత్తనం పూచిపోయిన విత్తనం, రెండు ఒకటే. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. గబ్బు పట్టించాలంటే ఇంట్లో భర్తకు బదులు భార్య ఛార్జీ తీసుకుంటే చాలు, సంకనాగిపోయింది అంతే కుటుంబం. 90% ఎవరో 10 మంది తెలివి కల్లోళ్ళు కొంచెం కుటుంబాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చుకుంటారు. కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కొంచెం తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇంకా చదువుకున్న వాళ్ళ కంటే చదువు లేని వాళ్ళే బెటరు. వాళ్ళు భరిస్తారు, కుటుంబాన్ని పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళ చేతులకు కనుక వస్తే మిగతా 90% మాత్రం మీరు చెప్పరు. కానీ మీరు చెప్పండి, ఆడదాని పెత్తనమో ఏ శేఖరన్నా, ఏసు రక్తవేజీ, ఏసిరన్నా, ఏసు రక్తవేజీ, అంతేనా కాదా? ఎలా కూర్చున్నాయి గారులో అది నవ్వుతున్నారు. అన్నీ చెప్తే అట్టన్నా వాళ్ళు ఆడున్నారని. ఆడున్నారన్నా మా ఆవిడ నీకేమయ్యా చెప్పి పంపిస్తావు, ఆటోలో పోయేటప్పుడు ఉంటుంది మాకు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. అందరూ కాదు, కొంతమంది మాత్రం చాలా తెలివిగా కుటుంబాన్ని పట్టుకొచ్చుకుంటారు. భర్త ఎలాంటి వాడైనా, పిల్లలు ఎలాగున్నా తెలివిగా కుటుంబాన్ని గుట్టుగా పట్టుకొచ్చుకుంటారు. అటువంటి వారికి అభినందనలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొమ్మును చాలా జాగ్రత్తగా దాపెట్టుకుంటారు. బంధువుల విలువ, రక్త సంబంధాల విలువ, దైవజనుడు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు అంటే అతిథి మర్యాదలు చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, కాస్త చదువు ఉన్నా లేకపోయినా అటువంటి వారు కూడా మన సంఘంలో ఉన్నారు. ప్రభు వారిని దీవించునుగాక, మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఇక్కడ ఏమి జరుగుతుంది? మాట. ఎందుకు నవ్వుతున్నారు మీరు? మాట వినకపోయినందువలన వాళ్ళకు జరిగిన కీడు, వారికి జరిగిన నష్టం. దేవుడు అంటున్నాడు, మీరు మాట వినలేదు. ముందే ఆన్సర్ చెప్పాడా లేదా? కానీ గిద్యోను ఏమడుగుతున్నాడు? మాకెందుకు ఇలాగున? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తా. ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది కింద. ఇప్పుడు అది చెప్పుకుంటా పోతే 2 అవుతుంది టైం. ఇప్పటికే ఉష్ అంటుండ్రు. ఏందో 10 గంటలకు వచ్చిన వాళ్ళలాగా. 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఏం ప్రశాంతంగా కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి 1 మీటరమైన కాళ్ళు చాపుకొని ఉష్ ఉష్ ఉష్. ఓన్లీ టవల్ దడుపుకొని వచ్చుకొని వేసుకోండి మీద, చల్లగా ఉంటుంది ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. ఏం పోయి వచ్చినావా? హాస్పిటల్కి పోయి వచ్చినావా? ఓకే, దేవునికి స్తోత్రం. మళ్ళీ స్కానింగ్ తీసిండ్రా? ఓకే, దేవుడు నిన్ను బాగు చేస్తాలే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న, ఇదంతయు మాకేలా సంభవించని? ఎందుకు? నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకు ప్రభువా నాకు ఇలా జరిగింది, మరలా ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను ఎవరి జోలి పోనే, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ కీడు, ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఇలా నలిపేస్తున్నావు, ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి నేను కూడా ఆ ప్రశ్నలో పాలిభాగస్తున్నే. మీరు కూడా కుటుంబాలలో మీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎందుకు ప్రభువా ఇలా చేస్తూ ఉన్నావు, ఎందుకు ఇంటి మీదకి వస్తూ ఉన్నారు, ఎందుకు అప్పులు తీర్చుకోలేకపోతున్నాను, ఎందుకు నా పిల్లలు ఇలా తయారైపోయారు, వాళ్ళ కొరకు ఉపవాసాలు ఉన్నాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను, వాళ్ళకి ఎంత మంచి చేశాను, వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయారు, నా భర్త ఎందుకు ఇలా అయిపోయాడు, నా భార్య ఎందుకు ఇలా అయిపోయింది, నా పరిస్థితులు ఇలా ఎందుకు అయిపోయాయి, నా కూతురు జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు?
మీ అందరికీ ఉందా లేదా ఈ ప్రశ్న మనసులో? మీ అందరికీ ప్రశ్న మెదులుతుందా లేదా? ఉందా లేదా? తమ్ముళ్ళు ఉందా లేదా? అన్నా ఉందా లేదా? నాన్న ఉందా లేదా? వెనక ఉందా లేదా? ఉందా లేదా? బో ఉందా లేదా నీకు? కాశమ్మ తల్లిలే మా దోస్తు, ఉందా లేదా? అందరికీ ఉంది. కానీ సమాధానము దొరకక సమాధానము ఎవరు ఏది చెప్పినా సరేలేని సర్దుకుపోతున్నాం. కానీ అసలు సమాధానం అనేది బైబిల్లో నుంచి మనం తెలుసుకుందాం 3 విషయాలలో. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఎంత చదువుకుందామని ఎంత ప్రయత్నం చేసినా నా బుర్రకు ఎక్కట్లేదు. ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి చదువుకునే అన్నీ మర్చిపోతున్నాను. నా పిల్లలకి ఎందుకు ఇలా జరిగిపోతూ ఉంది అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి మనలో. కానీ మన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే గిద్యోను అడిగిన ప్రశ్నను మాత్రం మనం చూసుకోవాలి. మన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే గిద్యోను అడిగిన ప్రశ్నను మనం ముందుంచుకుంటే మన ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది. ఒకటి, మనం చేసినటువంటి పాపమును బట్టి లేదా మనం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలను బట్టి లేదా తల్లిదండ్రుల మాట కానీ దేవుని మాట కానీ దైవజనుని మాట కానీ వినకపోవడం, దానిని బట్టి మొట్టమొదటిగా మనకు ఈ నష్టము, ఈ కష్టము, ఈ పరిస్థితి కలుగుతుంది. వద్దు, ఆమెన్ అనొద్దు. అసలు అది జరగకూడదు మనకు. అసలు అది ఆమెన్, అది జరగకూడదు. ఆమెన్ అనండి. అసలు మన కుటుంబాల్లో ఎవరికి అది జరగకూడదు. చెప్పండి ఆమెన్ చెప్పండి. మనం బాగుండాలి, మనం వర్ధిల్లాలి, మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి. మన పిల్లలు మన కళ్ళ ముందు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి. మన భర్త, మన భార్య, మన కష్టార్జితం సమస్తము మన కళ్ళ ముందు కనపడాలి. మనకి చక్కని ఫలములు కలిగిన పచ్చని ఒలీవ చెట్టు అని దేవుడు మనకు పేరు పెట్టినట్టు బ్రతకాలి మనము. స్తోత్రం చెప్పండి. దేవుడు మన నుండి కోరుకునేది అదే. ఎండిపోవాలని కాదు, నష్టపోవాలని కాదు, కృషించిపోవాలని కాదు, రోగాలతో మంచాన పడాలని కాదు. మనము మన పిల్లలు ఆయన దృష్టిలో విలువైన వాళ్ళం. మనము ఆయన తన స్వహస్తాలతో చేశాడు. అందుకే సండే స్కూల్ పాట, ఒక పాట అప్పుడప్పుడు నేను టైం పాస్గా కారులో పోయేటప్పుడు కూడా పాడుకుంటూ ఉంటుంటాను. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి. ఏంటా పాట? ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేశావా. ఇది సండే స్కూల్ పాటే కానీ దేవుడు ప్రేమ దాంట్లో కనపడతా ఉంది. ఇది పాట సండే స్కూల్దే బిడ్లారా, కానీ దేవుని గొప్ప ప్రేమ దాంట్లో కనపడుతుంది. ఆయన మన్ను తీసి, వినండి వినండి, ఆయన మన్ను తీసి, భూమి మీద ఎవరు చక్కనోళ్ళు కాదు, ఆయనే చక్కనోడు. కాబట్టి ఆయనను చూసి ముచ్చటగా మనమల్లు చేసుకున్నాడంటే. కొట్టండి చప్పట్లు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మనం ఏం చేస్తాం? పంది ముఖమోడ, గొర్రె ముఖం దానా, కుక్క ముఖం వేసుకొని కోతిలా మనుషులతో అస్సలు పోల్చాం మనం. మన పిల్లలు తప్పు చేసిండ్రనుకో, నీ అక్క మనం ఎంత దూరమైనా పోతాం, ఇంకా జంతువులు అన్నిటిని తీసుకొచ్చి పెడతాం. అవునా కదా? కానీ మనం ఎవరి పోలిక? ఆయన ఎంత ఫీల్ అవుతాడు. ఒరే, మట్టి తీసుకొని చక్కనైన నన్ను చూసి ముచ్చటగా నిన్ను చేస్తే ముద్దుగా నువ్వు నన్ను తిడుతున్నావు, వాడిని తిడుతున్నావా? ఎవరిని తిడుతున్నట్టు? పాడండి ఈ పాట. ఓ దేవా మన్నే తీసి అనండి, చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేశావా. ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేశావా. యాక్షన్ సాంగ్ చేద్దామా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాడండి ఈ పాట మీరు. హల్లెలూయా. ఎంత చక్కనిది కదా. ఇప్పుడు మనము గిద్యోను ప్రశ్నలోనికి వచ్చేద్దాం. గిద్యోను అడిగిన ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం ఏంటంటే, మనం ఇందాక ఏదైతే చదువుకున్నామో, ఇప్పుడు చదవద్దులే, అదే సమాధానం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 10 వచనాలని మీరు రాసుకోండి. 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 10 వచనాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు ఒక ప్రవక్తను పంపించి, మీరు జాగ్రత్తగా బతకండి, విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు, అంతరాల జోలికి వెళ్ళొద్దు, తంత్రాల జోలికి వెళ్ళొద్దు, చేతబడుల జోలికి వెళ్ళొద్దు, మీ చేతులు చూపించుకోవడానికి చిల్లంగితనం దగ్గరికి వెళ్ళొద్దు, మీ వివాహాలప్పుడు వాస్తులు చూసుకోవద్దు, మీ వివాహాలప్పుడు గొర్రెన, మేకన, సింహమా, పుల, ఎలుంగొడ్డ, బర్రె ఇవన్నీ చూసుకోవద్దు. ఇల్లు కట్టేటప్పుడు ఇది వంట, ఇది పెంట, ఇది పంట, తలుపెట్టు పెట్టాలి, కిటికీ ఎట్ట పెట్టాలి, నీ తలకాయ ఎట్ట తిప్పాలి, నీ మంచం ఎట్టు ఉండాలి, కాళ్ళు ఎట్టు పెట్టుకోవాలి, చచ్చిపోతే తూర్పుకు పెట్టాలా, చచ్చిపోయినని కూడా. సిగ్గులేని క్రైస్తవులు చచ్చిపోతే కూడా తూర్పుకు, తలకాయ తూర్పుకు పెట్టరా. ఒరే వాడు చచ్చిపోయిందిరా, ఎటు పెడితే వాడిని? పాపమా కాదా? అన్నిటికేమో పాస్టర్ కావాలి. అన్నా ప్రేజ్ లార్డ్ అన్నా, ఇంట్లో అమ్మాయి సమర్థైంది రా అన్న, కూటం పెట్టు, పెళ్లి రా అన్న, చెయ్యి అంత చెయ్యి. అడిగొచ్చినామన్నా, ఆ పేరు మీద మా అమ్మాయికి సెట్ కాదన్నది, ఆ పేరు మీద ఈ అబ్బాయికి సెట్ కాదంటన్నా, అందుకని క్యాన్సిల్ చేసుకున్నాం ఆ సంబంధం. దేనికమ్మా? ఎవడు వాడు చెప్పినోడు? ఆదాము ఇంటి పేరు ఏం పేరు? ఆదాము ఇంటి పేరు ఏం పేరా? ఆదాము గోత్రం ఏంటిది? హవ్వ ఇంటి పేరు ఏం పేరు చెప్పండి. సరే ఆదాము తెలియదు, మీకు హవ్వది చెప్పండి. అక్క హవ్వది చెప్పండి అక్క. అంజక్క అవ్వ పేరు, అవ్వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? ఎస్తేరు అక్కడ నువ్వు అవ్వోళ్ళ ఇంటి పేరు ఏం పేరు? మీ అవ్వోళ్ళ ఇంటి పేరు కాదు, మీ ఇంటి పేరు షెల్లి, మీ అవ్వోళ్ళ ఇంటి పేరు. ఆదామయ్య గారి ఇంటి పేరు ఏం పేరు? లింగక ఆదామయ్య గారి ఇంటి పేరు ఏదక్క? రిప్కక్క తెలుసా నీకేమన్నా? కుమారక్క ఏదా బైబిల్ చదివితురు కదా మీరు. ఆదాము ఇంటి పేరు ఏం పేరా? ఆదాము గోత్రం ఏంటి? ఆదాముకు దేవుడు అమావాస్య రోజు పెళ్లి చేసిండా, పౌర్ణమి రోజు చేసిండా? ఆదాముకు హవ్వకు ఇద్దరికి చేతులు చూసినప్పుడు అవ్వ సింహంలా కనపడ్డదా, మేకలా కనపడ్డదా? అవ్వకు చదువు రేఖ ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వకు. ఆదాముకు చదువు రేఖ, విద్యారేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ధనరేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జ్యోతిష్యుడు చెప్తే ఆదాము హవ్వలు ప్రపంచాన్ని పరిపాలించిండ్రు? పునాదేశేటప్పుడేమో నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించి, నేను పోయిన తర్వాత వాడిని దెంకొచ్చి టెంకాయ కొట్టించి కుంకుమ పుత్తరా. నాకంత తెలియదు అనుకుంటుండ్రా. ఓపెనింగ్ రోజు ఉదయమేమో నాతో ఓపెనింగ్ చేపించి, అంతకుముందు రాత్రి ఆవు తెచ్చి కట్టేపిస్తారా మీరు ఇంట్లో? నాకు తెలియదు అనుకుంటుండ్రా. పాపమా కాదా? నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, తప్పు పట్టట్లేదండోయ్. పాపము చేశారా లేదా?
ఎందుకు శ్రమ, ఎందుకు కష్టము, ఎందుకు రోగము, ఎందుకు ఇబ్బంది, ఎందుకు మన కుటుంబంలోనే ఇలా జరుగుతున్నాయంటే దేవుని మాట వినట్లేదు. కొన్నిసార్లు మనము దేవుడు వద్దన్న పని చేస్తున్నాం, దేవుడు నచ్చని పనిని చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని పోతే ఏం కాదులేని తప్పు చేయడానికి కూడా ప్రార్థన చేసుకునే పోతున్నాం. బాపన్నయ్య దగ్గర కూడా ప్రార్థన చేసుకునే పోతున్నాం. వాస్తు చూపించుకోవడానికి కూడా ప్రార్థన చేసుకునే పోతున్నాం. తప్పుడు మార్గాలను నడవడానికి కూడా ప్రార్థన చేసుకునే పోతున్నాం. మళ్ళా ప్రార్థన మీద మనము నెపం మోపుతా ఉన్నాం. మాకేలా ఇది సంభవించెను, మేమెందుకు మిద్యానీయుల చేతిలో హీన దశకెళ్ళాం, ఎందుకు మేము మా చెయ్యి తక్కువైంది, మిద్యానీయుల చెయ్యి ఎక్కువైంది, ఎందుకు మా విత్తనం లేచి పంట కాస్తే మిద్యానీయులు వచ్చి, అమాలేకీయులు వచ్చి, గాజా వాళ్ళు వచ్చి మా పంట ఎందుకు నాశనం అవుతుంది, మా చేతికి ఎందుకు రావట్లేదు, మేమెందుకు మా కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాం. రేయ్, మీకోసం ప్రవక్తను పంపించాను రా, మీరు ఆయన మాట వినలేదు, దేవతలను కోరుకున్నారు, తప్పుగా ప్రవర్తించారు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు గనక మీకు ఈ హీన దశ వచ్చింది. ఒకటి మన తప్పులు, మన పాపములు. ఇక్కడ ఒక తల్లి ఉంది, పేరు చెప్పట్లే. ఒక తల్లి ఉంది, వేరే ప్రాంతం నుంచి వచ్చింది. వాళ్ళ మనవరాలికి పెళ్లి చేయడం కోసం 1,50,000 రూపాయలు దాపెట్టింది. 1,50,000 రూపాయలు దాపెట్టింది. మంచిది, చాలా ప్రేమ గలది. వాళ్ళ కూతురికి వివాహం చేయడం, వాళ్ళ మనవరాలకి వివాహం చేయడం కొరకు 1,50,000 రూపాయలు దాపెట్టింది. ఆమెకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే ఒక్కొక్క మాంత్రికుని దగ్గర 20,000, 10,000, 5,000 అట్లా మొత్తము 1,50,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. అయిపోయినా లేదా? మొత్తం పోయినాయి. చెప్పిస్తా, ఒకరోజు సాక్ష్యం చెప్పిస్తా, ఆలకించండి. ఎక్కడ మాంత్రికుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళింది ఆమె. ఎక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెత్తింది. మొన్న వచ్చి ఏడుస్తుంది, మామూలుగా ఏడవట్ల. అయ్యా, నా మనవరాలి పెళ్ళి నేను చచ్చిపోయే లోపు ఒక్కదానికన్నా చేద్దామని నేను దాపెడితే మొత్తము కూడా ఆ మాంత్రికుల నోట్లలో పోసాను, ఇప్పటికీ నాకు బాగవ్వలేదయ్యా. మొదటి రోజు ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది. 2 వారాలు నేను మందిరానికి వచ్చాను, ఇప్పుడు నేను నా కుటుంబం ఆరోగ్యంగా ఉన్నామయ్యా అని చెప్పినాను. 2 వారాలు వచ్చానయ్యా నేను చర్చికి, అంతే, నేను ఇప్పుడు బాగున్నాను, నన్నేం చేయమంటావు ఇప్పుడు అని అడుగుతున్నామే. దేవునికి స్తోత్ర. దైవజనుడా, ఇప్పుడు నేనేమి చేయవలెను చెప్పాను. నువ్వేం రూపాయి ఖర్చు పెట్టుకోగాకు, ఆ ఊరు నుంచి రావడానికి నీకు ఛార్జీ వరకు చూసుకో, రా, శనివారం ఈడుండు, భోజనం ఉంటుంది ఇన్నే. మరి నాకు బువ్వ ఉంటుంది ఇన్నే, నీకు చక్కగా ప్రార్థన చేసుకో. శనివారం సాయంత్రం ప్రార్థన ఉంటుంది, నీ కొరకు ప్రార్థన చేపిస్తాను, నిద్ర చేయి. ఉదయాన్నే మరలా ప్రార్థన ఉంటుంది, తెల్లవారుజాము ప్రార్థనలో కూర్చో, ప్రార్థన చేపిస్తాను. ఆ తర్వాత పగలు ప్రార్థన ఉంటుంది, ఆదివారం ఆరాధనలో దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఇలాగ నువ్వు అంత దూరం నుంచి రాగలిగితే ఒక 2-3 వారాలు రా, మొత్తం నీకు శాశ్వతంగా దేవుడు తొలగించేస్తాడని చెప్పేశాను. ఎక్కడికి వెళ్ళినా అర్థం కాని సమస్య. మొన్న వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అసలు నీకు ఏమీ లేదు, అంతా బాగున్నావని దేవుడు సమాధానం చేశాడు. హీన దశకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే తన పాపమే, తన తప్పే, తను మాంత్రికుల వైపు చూడడమే, తను తాయెత్తుల వైపు చూడడమే, తను తంత్రాల వైపు చూడడమే నష్టానికి కారణము, నీ అనారోగ్యానికి కారణము, నీ హీన దశకు కారణం మరొకరు కారు. కాబట్టి మీ విలువైన జీవితాన్ని, మీ ప్రశస్తమైన ఆధ్యాత్మిక భక్తిలో నుండి మీరు తప్పిపోకుండా, అటువంటి వారి వైపు చూడకుండా దేవుని మాటను వినండి, దైవజనుడి మాటను వినండి. మీ భక్తి, మీ విశ్వాసమును బట్టి మీరు గనక నడుచుకోగలిగితే మీరు అందులో నుంచి తప్పించబడతారు. మీరు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, రెండో విషయం ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఒక గుడ్డివాడు కనబడతాడు మనకి. కనబడేను, బోధకుడా, వీడి గుడ్డివాడై చదువు నాన్న చదువు, పుట్టుటకు
ఎవడు పాపం చేసే ఈడు పుట్టు గుడ్డోడయ్యా, ఈడు గుడ్డోడిగా పుట్టడానికి వాళ్ళ అమ్మ పాపం చేసిందా, వాళ్ళ నాన్న పాపం చేశాడా, వీడు పాపం చేశాడా అని అడిగాడు అక్కడ. వీడా వీడిని కన్న వాళ్ళ యేసుప్రభు ఏమన్నాడు? వీడైనను వీడు కన్నవారైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడు నిమిత్తమే. కోటి చప్పట్లు గట్టిగా. చాలా విలువైన విషయం ఇది, చాలా వాల్యుబుల్ విషయం ఇది. ఏంటో తెలుసా? వాళ్ళు అడుగుతున్నారు శిష్యులు, అయ్యా వీడు గుడ్డోడిగా పుట్టాడు, వీడు గుడ్డోడు అవ్వడానికి వీళ్ళమ్మ తప్పు చేసి ఉంటుంది కదూ, వీళ్ళయ్య తప్పు చేసి ఉంటాడు కదూ, లేకపోతే ఈడైనా తప్పు చేసి ఉంటాడు కదయ్యా, ఈ రోగం రావడానికి, ఈ సమస్య రావడానికి, ఈ కష్టం రావడానికి, ఈ కుటుంబంలో ఈ అలజడులు రావడానికి వీడు తప్పు చేసి ఉంటాడు కదూ. మనం కూడా అనుకుంటాం, ఎవరికన్నా ఏదన్నా వస్తే నేను అనుకున్నా, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా, ఆ పిల్లకి అందుకే అట్ట జరిగింది, వాడికి అందుకే ఇట్ట జరిగింది, దానికి అందుకే ఇట్ట జరిగింది, ఈయనకి ఇందుకే ఇట్ట జరిగింది, పాస్టర్కి అందుకే అట్ట అయింది, అందుకే ఇందుకే అని చెప్పి అంటారా లేదా? అంటారా లేదా? అంటారా లేదా? మనమేం భయపడాల్సిన పని లేదు, మనమేం భయపడాల్సిన పని లేదు. మీ అనుమానం తీర్చడానికి నేను వాక్యం చదివించాను. ఏంటో తెలుసా? ఒక్కొక్కసారి దేవుడు మనకు ఇలాంటి ఎందుకు అనుమతిస్తాడంటే, సమస్యలు మన యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడం నిమిత్తం అనుభవిస్తాడంట. మనం తప్పు చేసినందుకు కాదు, మనం పాపం చేసినందుకు కాదు, మనం ఎవరినో ముంచుతున్నామని కాదు, ఇంకొకటి చేసినందుకు మనకు సమస్యలు రావు. కానీ మనకు వచ్చే సమస్యలు, కొందరికి వచ్చే సమస్యలు మన వలన దేవుని నామం మహిమపరచబడు నిమిత్తమే దేవుడు అలా చేస్తాడంట వాళ్ళని. మరలా ఆయనే బాగు చేసిండా లేదా? ఆయనే బాగు చేసిండా లేదా? మరలా చేసిండా లేదా? ఆయనే చేసిండా లేదా? గుడ్డోనిగా చేసింది ఆయనే, కళ్ళు ఇచ్చింది గుడ్డోనిగా పుట్టించింది ఆయనే, కళ్ళు ఇచ్చింది. మరి ఇప్పుడు ఎవడు మంచి చేసిండని చెప్పేసి కళ్ళు ఇచ్చిండు, ఎవడు తప్పు చేసిండని ఆయన గుడ్డోనిగా చేసిండు? ఎవరైనా ఏదన్నా మనల్ని అవమానంగా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓపిక కలిగి ఉండండి, నిందిస్తున్నప్పుడు ఓపిక కలిగి ఉండండి. మనల్ని చెడ్డవారిగా చిత్రీకరించిన వాళ్ళే మనల్ని మంచివారిగా పొగిడే రోజులు మనకుంటాయి. మనల్ని చెడ్డవారిగా చిత్రీకరించే వాళ్ళే మన గురించి గొప్ప గొప్ప మాటలు పలికే రోజులు ముందున్నాయి. మనం ఓపిక కలిగి ఉండాలి, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. వాళ్ళు హీనపరిచారు, అవమానపరిచారని మనం కూడా అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు. నేను మాట్లాడాలంటే నిమిషం పట్టదు, నేను లాజిక్గా మాట్లాడతాను, నా వైపు తప్పు లేకుండా చూసుకొని మాట్లాడతాను. నేను మాట్లాడితే కొన్ని కుటుంబాలు ఇదైపోతాయి, నేను మాట్లాడితే కొంతమంది ఇబ్బంది పడిపోతారు. అందుకని నేను నోరు ఇప్పటికి కాదు ఎప్పటికి తెరవను. ఎందుకంటే నేను ఒక దైవజనుని, నా వల్ల కుటుంబం కట్టబడాలి తప్ప నా వల్ల ఏ కుటుంబంలో కలతలు రాకూడదు. అందుకు భరిస్తా. నేను భరించినంత మాత్రాన నేను తప్పు చేసినానని అనుకుంటే మీ అమాయకత్వం, మీ మూర్ఖత్వం, ఇంకంతే. నేను నోరు తెరిస్తే వేరే విధంగా ఉంటుంది ఎవరికైనా. అందుకని నేను నోరు తెరవను, భరించే వస్తా. నేను ఆయన సమాధానం చెప్పలేదు కాబట్టి ఆయన తప్పు చేసి ఉంటాడు, ఆయన చెప్పి ఉంటాడు, ఆయన అలాగే మాట్లాడి ఉంటాడు. యూజ్లెస్ ఫెలో మాటలు మాట్లాడగాకండి నా దగ్గర. నేను మౌనంగా ఉన్నంత మాత్రాన నేను అలా చేసినానని కాదు. నేను గనక ఒక్కొక్క విషయం మాట్లాడితే మీరు సమాధానంగా ఉన్న వాళ్ళు కూడా సమాధానం కోల్పోతారు. అందుకు నేను సైలెంట్గా ఉంటా. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు అసలు లేదు. నాకు ఒక కుటుంబం ఉంది, ఒక సంఘం ఉంది. నేను వాళ్ళకి చెప్పుకోవాలి సమాధానం. ఎందుకంటే వాళ్ళని ఇచ్చింది నాకు యేసు ప్రభు కాబట్టి ఆయన నన్ను నమ్మి కుటుంబాన్ని అప్పగించాడు, నన్ను నమ్మి సంఘాన్ని అప్పగించాడు, సేవ అప్పగించాడు. వీళ్ళకి చెప్పుకోవాలి. మీ అందరికీ చెప్పుకుంటా కూర్చుంటే వీళ్ళందరినీ ఏం చేయాలి? నేను తప్పు చేశానని కాదు ఆడ అర్థము. నేను భరించాల్సిన సమయం నాకు ఉంది కాబట్టి భరిస్తున్నా. నా యందు దేవుడు మహిమపరచబడతాడు, నా యందు ఆయన క్రియలు ప్రత్యక్షమవుతాయి. నన్ను హీనపరిచిన వాళ్ళే కొన్ని నెలలకైనా కొన్ని సంవత్సరాలకైనా దేవుడు నన్ను వాళ్ళ కళ్ళ ముందు హెచ్చేస్తాడు, వాళ్ళ కళ్ళ ముందు.
మొదటి నుంచి జరుగుతుంది ఇదే, జరగబోయేది కూడా ఇదే. దేవునికి స్తోత్ర. అతిశయంతో చెప్పట్లేదు, దేవుని పిల్లలందరికీ అలాగే జరుగుతుందని చెప్తున్నాను నేను, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ సమాధానము, ఆయన మహిమ కొరకు. ఆమేన్. ఎందుకు మన ఇంట్లో కొన్ని అలా జరుగుతాయనంటే మన దేవుని యొక్క మహిమ కొరకు. మన ఇంట్లో కొన్ని అనుమతిస్తాడు దేవుడు. కొన్ని జరిగినప్పుడు మనం ఇంకా బలహీన పడిపోతాం. అబ్బా నాకెందుకు ఇలా జరిగింది, అబ్బా ఈ తుఫాను నన్ను కొట్టింది, ఈ అలలు నన్ను తాకాయి, ఈ సుడిగుండాలు చుట్టి ముట్టాయి నన్ను, అబ్బా ఎందుకు నాకు ఇలాగా, ఎందుకు మా ఆయన ఇలాగున్నాడు, ఎందుకు నా కొడుకు ఇలాగున్నాడు. దేవుని మహిమ కొరకు భరించు కొంతకాలం. ఎందుకు ఇలా ఉన్నారు, దేవుని మహిమ కొరకు. ఆగండి, తప్పు చేసినారని కాదు మీరు, దేవుని మహిమ కొరకు. కొన్ని సందర్భాల్లో దేవుడు వాటిని ఆపుతాడంట. దేవుడు ఏం చేస్తాడు, ఆయన మహిమ కొరకు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా దూరం వెళ్ళిపోద్ది. మూడో మాట మనము వచ్చేద్దాం, జడ్జెస్లోకి రండి, మళ్ళా న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి, నేను ముగిస్తాను. మిగతాది వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. చదువునానా. న్యాయాధిపతుల గ్రంథం 3:1. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్త చదవండి. ఇశ్రాయేలీయుల తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఆ జనములను ఉండనిచ్చెను. ఇది మీకు చదివితే అర్థం కాదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. 2 గంటలకల్లా మీరు ఇంటికి వెళ్ళిపోదురు. ఏంది పాము బుస కొట్టినట్టు వచ్చింది శబ్దాలు, ఉస్సు అని. నవ్వుతున్నారా? పర్వాలేదులే, నవ్వుతే పర్వాలే, మీరు బాధపడకూడదు. ప్రభువు మనందున్నాడని మీరు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా ఆనందించవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చదివిన మాట ఏంటంటే, ఒక మాట, ఇదంతయు మాకేలా సంభవించనని గిద్యోను అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్తున్నా నేను. మన జీవితాలలో, మన కుటుంబాల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. అందరికీ మీరు సమాధానాలు చెప్పాల్సిన పని లేదు. మీ సహనమే సమాధానం చెప్తుంది ఒక రోజున, మీ ఓర్పే సమాధానం చెప్తుంది ఒక రోజున, మీ యథార్థమైన జీవితమే సమాధానం చెప్తుంది, మీ భక్తి సమాధానం చెప్తుంది, మీ మంచితనం సమాధానం చెప్తుంది, మీ మౌనం సమాధానం చెప్తుంది ఒక రోజున. అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి అనవసరంగా అవతలోడికి ఛాన్స్ ఇవ్వగాకండి. పడ్డ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు అడిగినన్నిటికి సమాధానం చెప్పలేనంత మాత్రం తప్పు చేసిన వాళ్ళం కాదు. మన నోరు తెరిస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇక్కడ ఒక మాట చెప్తుంది. ఏంటి ఆ మాటనంటే, ఏ మాత్రమును చూడని వారు యుద్ధము చేయ నేర్పునట్లు. అంటే ఇశ్రాయేలీలకు యుద్ధము చేయడం మర్చిపోయారు. వినండి, ఇశ్రాయేలీలు యుద్ధం చేయడం మర్చిపోయారు. ఎప్పుడు మర్చిపోయారంటే యెహోషువ కాలంలోనే మర్చిపోయారు. ఇంకా యెహోషువ కాలం వరకే యుద్ధాలు వచ్చినాయి. యుద్ధాలు చేయడం మర్చిపోయారు. తమ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం నేర్చుకున్న తర్వాత సుఖభోగాలకు అలవాటు పడిపోయినరు. ఏమొచ్చేసింది ఇప్పుడు వాళ్ళకు? సుఖభోగాలకు అలవాటు పడిపోయినాడు. యుద్ధం చేయమంటే చేస్తాడా? లేజీనెస్ వచ్చేస్తుంది. ఏంటి? ఒక రాజుగారు ఒక పోటీ పెట్టిండ్రంట అంతఃపురంలో. అరే, మన దేశంలో సోమరోళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని తీసుకొని రా, వాళ్ళకి బహుమతి ఇస్తా అని చెప్పిండంట. ఎవరికి? సోమరోడికి, నిద్రపోతోడికి, లేజీ పర్సన్కి. ఆ దేశంలో చాటింపేస్తే ఆ డప్పు కొట్టి చాటించేవాడు కూడా రాజుగారు మీకు చెప్పమన్నదేమనగా సోమరిపోతులు ఎంతమంది ఉన్నారో రావాలని ఈ సోమరుడు చెబుతుండు.
సరే అని దేశంలో ఉన్న సోమరు వాళ్ళందరూ సమకూర్చబడ్డారు అంతఃపురంలోకి. రాజుగారు అన్నారు, రే ఓరే రే, మీలో ఎవడు అందరికంటే సోమరిపోతాడో చెయ్యొద్దండ్రా అన్నాడు. ఏంటి? మీలో అందరికంటే సోమరిపోతాడు ఎవడురా చెయ్యొద్దండి అని అంటే, రాజు బహుమతి ఇస్తాడన్నాడు కదా అని చెప్పేసి అందరు చెయ్యెత్తిండ్రంట, ఒకడు తప్ప అందరు టగానెత్తిండ్రంట. ఆ చివరి ఒకడు కూర్చొని ఉన్నాడంట. ఆనుకొని వాడు గొరకబెట్టి నిద్రపోయి అప్పుడే మేలుకొని ఇటు చూస్తూ, ఏం జరుగుతుంది అంటుండంట. వాడు ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఏం జరుగుతుందిరా నిద్రపోనీయకుండా మీరు అంటుంటే, రే రాజు అన్నాడు, రాజ్యంలో అస్సలు సోమరిపోతులలో టాప్గా ఉన్నాడు ఎవడో చేయత్తమన్నాడు రా అని అంటే, అట్ట నాని మెలకుండా పడుకున్నాడట. మళ్ళీ రాజే సింహాసనం నుంచి దిగొచ్చి, ఒరా ఇప్పటికి 3 సార్లు ప్రకటన చేశా, సోమరిపోతులు ఎవరో చేయొత్తండ్రా అంటే, ఏంద్రా నువ్వు ఎత్తవనంటే, నాకు ఎత్తే ఓపిక కూడా లేదు రాజా, నా బదులు నువ్వే ఎత్తుకొని నాకు బహుమతి అన్నాడట వాడు. అరే నిజమైన సోమరిపోతోడు, దేవునికి స్తోత్ర. వీళ్ళు యుద్ధాలు చేయడం మర్చిపోయారు. అందుకని దేవుడు ఎందుకు వాళ్ళని ఆ స్థితిలోకి తీసుకెళ్ళాడు అనంటే, యుద్ధములు నేర్పించడానికి. దేనికి? యుద్ధములు నేర్పించడానికి. ఈడ నేను కొన్ని రాసుకున్నాను. ఉదయం ఈడ వచ్చి కూర్చున్నప్పుడు కొంచెం ఆలోచన ఇచ్చాడు దేవుడు. రాత్రి ప్రిపేర్ అయ్యాను, ఉదయం ప్రిపేర్ అయ్యాను, మరలా నేను వచ్చి ఇక్కడ ఉదయాన్ని కూర్చున్నప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. దాన్ని మరలా నేను నెమరు వేస్తుంటే, ధ్యానిస్తుంటే కొన్ని ఆలోచనలు ఇస్తే రాశాను ఇందాక. ఎందుకు దేవుడు అలా చేశాడనంటే, కొన్నిటిని మన జీవితంలో దేవుడే ఉండనిస్తున్నాడు. ఎవరిని? వాళ్ళనంటే శత్రువులను. చెప్పండి. జనములను అన్నాడా లేదా? అక్కడ జనములను అన్నాడు. అక్కడ ఈ జనములను ఉండనిస్తున్నాను అన్నాడు. ఎందుకయ్యా మా జీవితంలో వాళ్ళను ఉండనిస్తున్నావు? ఎందుకయ్యా అట్టాటోళ్లను మాకు అనుమతి ఇచ్చావు? ఎందుకయ్యా అట్టాటోళ్లతో మమ్మల్ని ఉంచావు? ఎందుకయ్యా ఇది మాకు వచ్చింది? ఎందుకయ్యా వీళ్ళు ఎట్లున్నారు? ఎందుకయ్యా అది అట్లా జరిగిందనంటే, దేవుడు అంటున్నాడు, మీకు కొన్ని నేర్పించడం కొరకు, అంటే గుణపాఠం చెప్పడం కొరకు కాదు, పాఠములు నేర్పించడం కొరకు, శిక్షించడం కొరకు కాదు, మీకు శిక్షణ ఇవ్వడం కొరకు నేనే అటువంటి వారిని ఉంచుతున్నాను. నేనే అటువంటి పరిస్థితిని అనుబంధిస్తున్నాను మీ జీవితంలోనికి. ఎందుకో తెలుసా? మీకు లేజీనెస్ వచ్చిందంటే ప్రార్థన మర్చిపోతారు. మీకు సుఖం ఎక్కువైందంటే ప్రార్థన మర్చిపోతారు. మీకు క్షేమం ఎక్కువైందంటే ప్రార్థన మర్చిపోతారు. అదే పోరాటాలు జరిగితే ప్రతిరోజు మోకరిస్తారు. స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు ఏం చేస్తారు? అది మేలు కొరకా కాదా? ఈ 3 విషయాలు మనకు మేలు కొరకా కాదా? అటువంటి అప్పుడప్పుడు మనకు జరగడం మేలు కొరకా కాదా? అంతా నా మేలుకే. మోకరించండి. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఆరాధన యేసుకే. ఏం జరిగినా మంచి కొరకే నమ్మండి. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఈ యొక్క పాట పాడుకొని మనం ముగించుకుందాం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్.
స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ అందరం అంతా నా మేలుకే ఆరాధన యేసుకే నా మంచికే తన చిత్తమునకు తల వంచుకే ఆరాధన ఆపను ఆరాధన ఆపను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా అందరం కలిసి నా మేలుకే ఆరాధన గడు చప్పట్లు అందరూ కలిసి మాట అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుకే చిత్తమునకు తల వంచుకే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను స్తుతించుటమానను సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును
మకరందము అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నాకు తల వంచితే చిత్తమునకు తల వంచితే ఆరాధన స్తుతించుట మానను గిద్యోను అడుగుతా ఉన్నాడు, ఈ హీన దశ మాకెందుకు వచ్చింది? మా చేతుల పంట శత్రువులు ఎందుకు పాడు చేస్తూ ఉన్నారు? మేమెందుకు అనుభవించలేకపోతున్నాం? ఎందుకు మేము గుహలలో దాక్కోవాల్సిన పని, శత్రువును చూస్తే పరిగెత్తాల్సిన పని మాకేం కర్మ? నిజంగా దేవుడు మాకు తోడుంటే ఇలాంటి దరిద్రమైన జీవితం మేమెందుకు కలిగి ఉన్నాము? దూత సమాధానం చెప్పలేదు, దాటి వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ముందుగానే దేవుడు సమాధానం చెప్పాడు. అసలు ఒక్కొక్కసారి ఈ ప్రశ్నలు మనకు కూడా వస్తాయి. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా బిడ్డకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా భర్తకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? అలా వాళ్ళు బాగున్నారు, ఇలా ఇల్లు బాగున్నారు, మరి మేమెందుకు ఇట్లున్నాం? మేము ఎవరిని నష్టపరిచాం? ఎవరిని మోసం చేశాం? ఎవరికి కీడు చేశాం? లేదు లేదు బిడ్డ, నువ్వు భయపడగాకు. కీడు చేసినందుకు కలిగినటువంటి పరిస్థితులు కాదు, దేవుని మహిమ కొరకు, నీ పట్ల దేవుని మహిమ కొరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు. దేవుడు నీకు యుద్ధము నేర్పించడానికి అటువంటి జనములను ఉండనిస్తున్నాడు, అటువంటి పరిస్థితులను ఉండనిస్తున్నాడు. యుద్ధములు అనగా నువ్వు ప్రార్థనా పరురాలిగా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవడం కొరకే ఆ పరిస్థితులను అనుమతిస్తున్నాడు తప్ప వేరేది కాదు. ఒకవేళ మొదటి కారణమే అయ్యుండే పరిస్థితి ఉంటే, పాపము వలన, దైవజనుని మాట విననందువలన, దేవుని ఆజ్ఞకు లోబడనందువలన, భక్తిలో లోపమున్నందువలన ఒకవేళ ఇలాంటివి జరుగుతున్నాయేమో సరి చేసుకో. ఒకవేళ మన ప్రవర్తన వల్ల ఇలా జరుగుతున్నాయేమో సరి చేసుకో. లేదు నేనేం చేయట్లేదు అంటే, అయితే దేవుని మహిమ కొరకు ఇలాంటివి జరుగుతున్నాయి. శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభువును, అయ్యా వీడిలా పుట్టడానికి వీళ్ళ తల్లి పాపం చేసిందా, తండ్రి పాపం చేశాడా, లేదా వీడే చేశాడా? దేవుడు స్పష్టంగా చెప్పాడు, దేవుని క్రియలు వీడి యందు కనపరచబడాలని ఇలా చేశాడు. వాడికి నేనే చూపునిస్తానని ప్రభు వాడికి చూపునిచ్చినట్లుగా సమస్యలు వచ్చాయి, ఓకే, కష్టాలు వచ్చాయి, వేదనలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, రకరకాలైన పరిస్థితులు వచ్చాయి నీ జీవితంలోనికి. కానీ ఆ సమస్యలో నుండి కూడా ఆయనే నిన్ను విడిపించునుగాక, ఆయనే తప్పించునుగాక. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. బలహీనతలను బట్టి దేవుడు నిన్ను అసహించుకునేవాడు కాడు. లేదు, ఆయన నువ్వు మొర పెడితే తప్పకుండా నీ యందు కార్యం చేస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యెహోవా,